అండి నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి. ఇదైతే మార్నింగ్ రొటీన్ మాట అండి. ఇది స్టవ్ మీద అయితే రైస్ అది కడిగి పెట్టుకున్నాను అనమాట అండి. ఒక స్టవ్ మీద అయితే ఇలాగ చారు పెట్టుకున్నాను. తర్వాత అయితే మార్నింగే టీ తాగుతామండి, అందుకని ఒక స్టవ్ మీద అయితే టీ పెట్టాను. ఒక దాని మీద అయితే మళ్ళీ పాలు పెట్టాను అనమాట. నైట్ పాలు మార్నింగ్ నిన్న పొద్దుటి పాలు మాట అండి. అవి నైట్ కూడా కాయలేదు, కాద్దామని అలా వదిలేసాను, విరిగిపోతాయని పొద్దుటే కాచేస్తున్నాను అనమాట. తర్వాత అయితే కర్రీకి అయితే బూందీ ములక్కాడ టమాటా కర్రీ చేద్దామనేసి కర్రీకి అయితే ఇవి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట అండి. నైట్ అయితే గిన్నెలు అది అన్నీ క్లీన్ చేయలేదు అనమాట అండి. ఇవన్నీ చాలా చిరాకుగా ఉంది. అవన్నీ క్లీన్ చేసాక చేస్తే పిల్లలు క్యారేజీలకి లేట్ అయిపోద్ది కదా అనేసి అవన్నీ అయితే అలా పెట్టేసండి. పిల్లలకి ఎగ్స్ పెడదాం అనేసి, మా చిన్నబాబుకి చారన్నం పెడితే ఎగ్ పెట్టాలన్నమాట అండి. వాడికి నంచుకోవడానికి ఎగ్ బాయిల్డ్ ఎగ్ పెడితే ఇలాగ కర్రీ ములక్కాళ్ళు అయితే కొంచెం తొందరగా ఉడికిపోతాయి కదా అనేసి ఇలాగ ఒక విజిల్ వేయనిద్దామని అవి కూడా అలా బాక్స్లో పెట్టేసాను అనమాట అండి. ఎన్ని స్టవ్లు ఉంటే అన్ని స్టవ్ల మీద కూడా మార్నింగ్ అయితే ఫుల్ బిజీగా ఉంటుంది. లాస్ట్ టైం ఒకసారి చేశాను ఫ్రూట్ సలాడ్ అండి, బాగుంది అనేసి అంటే మళ్ళీ చేశాను అనమాట అండి. మళ్ళీ చేసింది మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ అయితే మా చిన్నబాబు అయితే మట్టుకి టిఫిన్ తినేస్తాడు. ఫ్రూట్ సలాడ్ తాగేస్తాను, నాకు టిఫిన్ వద్దు అని చెప్పాడు అనమాట. అందుకోసమని వాడికైతే అలాగా ఫ్రూట్ సలాడ్ వేసి ఇచ్చాను అనమాట అండి. తాగేస్తాడు కదా అనేసి వాడికైతే అది ఇచ్చేద్దామని పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాను అనమాట. తర్వాత అయితే ఈరోజు ఈ పని అంతా చక్కబెట్టుకుని ఒక గంట అయితే బయటికి వెళ్ళి పని ఉందన్నమాట అండి. ఆ బయటికి వెళ్ళాలా అనేసి ఇదంతా కూడా కంగారుగా చేసుకుంటున్నాను అనమాట అండి. తర్వాత అయితే పెద్దబాబుకి అయితే పెరుగన్నం కలిపి ఇచ్చేసాను అనమాట అండి. వాడైతే పెరుగన్నం తినేస్తాడు, ఇష్టంగా తింటాడు అనమాట అండి. బాక్స్లో కూడా కర్రీ నచ్చకపోతే పెరుగన్నం పెట్టేసినా తినేస్తాడు అనమాట. నెక్స్ట్ అయితే ఇంకోటి క్యారేజీలు అన్నీ అయితే మట్టుకి సర్దేశాను అనమాట అండి. వేరు స్కూళ్ళు అండి. ఇదివరకు అయితే ఒక ఇద్దరు కూడా దగ్గరగా ఉండేవారు. ఇంకోటి లోపల అలా కవర్ వేసుకుంటే పేపరు బాగుంటుంది అనేసి అది చూపిస్తున్నాను అనమాట అండి. అదైతే చాక్లెట్లు అట్ట ఉంటే అది వేసాను అనమాట అండి. ఇప్పుడు స్కూల్లో మార్చేసాం అన్నమాట అండి. ఇదివరకు వేరు స్కూల్ కాబట్టి తర్వాత కొంచెం ఒకసారి దగ్గరగా ఉండేది స్కూల్ అయితే, తర్వాత అన్న తీసుకెళ్ళి ఇవ్వచ్చులే అని కొంచెం లేట్గా చేసేదాన్ని అనమాట అండి వంట. తర్వాత మేము షాప్కి వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్ళేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు పెద్దబాబు వేరే స్కూల్ అండి, కొంచెం దూరంగా వెళ్ళిపోయాడు అన్నమాట. దూరంగా వేసాం వాడిని. చిన్నోడైతే దగ్గరే, కానీ ఇంకా పెద్ద బాబు కోసం ఎలాగ వంట చేయాలి కదా అనేసి ఇంకిద్దరికైతే మట్టుకి క్యారేజీలు ఇచ్చేస్తున్నాం అన్నమాట అండి. మా వారు కూడా ఇలాగ నాకు ప్రొద్దుటే ఏదో ఒక పనిలో సాయం చేస్తూనే ఉంటారండి. పిల్లల్ని రెడీ చేయడం, షూలు వేయడం ఇవన్నీ కూడా ఆయనే చేస్తుంటారు అన్నమాట అండి. ఇప్పుడు కూడా ఇంకా తలదోవమంటాడు మా పెద్దబాబు చిన్నబాబు ఇద్దరు కూడానే. చెప్పాలంటే చిన్నోడే కొంచెం దువ్వేసుకుంటాడు తలది, పెద్దోడే దోవమంటాడు అన్నమాట. సరే కొన్ని రోజులే కదా, తర్వాత ఇలాగ మనల్ని వాళ్ళు ఏమి రెడీ చేయనివ్వరండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ స్టైల్స్ వాళ్ళకు ఉంటాయన్నమాట. ఇది బాహుబలి సినిమా వచ్చినప్పుడు మా చిన్నోడు ఇచ్చిన స్టిల్ మాట అండి. అది బాగుంది కదా అని అది అలాగా మా అక్క వాళ్ళ పాప అయితే ఫ్రేమ్ చేయించింది. ఇవైతే పిల్లలు చిన్నప్పుడండి. ఇది మా వారు, మా మావయ్య గారు, మా ఆడపడుచు చిన్నప్పుడు మాట అండి. నాకు ఎందుకో అలాగా తీయాలనిపించి అలా వీడియో తీసాను అనమాట అండి. పిల్లల్ని రెడీ చేస్తుండే కానీ నాకు ఎందుకు అలా తీయాలనిపించింది అవన్నీ. నెక్స్ట్ అయితే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు అనమాట అండి. అక్కడికి వెళ్ళి ఎక్కిదాకా కూడా అలా బాయ్ చెప్తానే ఉంటాడు. క్యారేజీ చూసారా ఊపుకుంటే వెళ్ళకరా అని చెప్తున్నాను అనమాట. తర్వాత అయితే అండి ఇదంతా పంపించేసి స్కూల్కి అదినండి. ఇందాక గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే మట్టుకి తోమేసుకున్నాను అనమాట. నేను తోమేసుకుని అవన్నీ ముందు క్లీన్ చేసుకుంటే అండి వాళ్ళు 8:30 కల్లా వెళ్ళిపోతారు. ఇద్దరు 8:20కే వెళ్ళిపోతారండి, బస్సు వచ్చేస్తుంది. ఇంకా 9 కల్లా నా వర్క్ అది అయిపోయి నేను మొత్తం ఇల్లంతా చక్కబెట్టేసుకుని క్లీన్ చేసుకున్నాను అనమాట అండి. చాలా ఫాస్ట్గా చేశాను ఈ పని అయితే మట్టుకి. ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేసుకున్నమాట అండి. తర్వాత ఒక గంట బయటకు వెళ్ళాలని చెప్పాను కదండి. 10ంటికి అయితే మేము షాప్ ఓపెన్ చేస్తాం అన్నమాట అండి. కానీ ఈరోజు అయితే ఇంకొక అరగంట కూడా లేట్ అయిపోయింది. 10:30, 11 అలా అయిపోయింది అన్నమాట అండి. మేమైతే ఇప్పుడు ఉన్నది అద్దిల్లు అండి. మాకు ఒకప్పుడు సొంత ఇల్లు ఉండేది. ఒకప్పుడు అని చెప్పుకోవడానికే ఉందండి. ఇప్పుడు ఆ ఇల్లు కొన్ని కారణాల వల్ల అమ్మేవలసి వచ్చింది అన్నమాట అండి. షాపు వ్యాపారం బిజినెస్ లాస్ వచ్చి ఆ ఇల్లు అయితే అమ్మేసాం అన్నమాట అండి. అమ్మేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఏదన్నా తీసుకుందామని చూస్తున్నాం అన్నమాట. ఇల్లు ఏమన్నా కొనుక్కుందామని. షాపులోని మేము అరువులు ఇచ్చేసారన్నమాట అండి. మా వారు బయట అరువులు ఎక్కువ పెట్టేశారన్నమాట అండి. బయట అరువులు తీసుకెళ్ళి వెళ్ళేవారు.
అలా కొంతమంది చచ్చిపోవడం, కొంతమంది మన దగ్గరికి రాకుండా వేరే సైడ్ అయిపోవడం అలాగా అయిపోయింది అన్నమాట అండి. అలా అయిపోవడం వల్ల బిజినెస్ అంతా లాస్ వచ్చింది అన్నమాట అండి. ఇది చూడండి, మేము ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాము. ఆ అపార్ట్మెంట్లో ఇలాగ ఒకళ్ళు వెల్యువేషన్ చేయించుకున్నారండి. ఎంత బాగుందో అనేసి నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. అక్కడ ఇలాగే ఈ వీడియో తీసాను అనమాట అండి. ఆపోజిట్ ఫ్లాట్లు రెండు కూడా ఎదురెదురు ఫ్లాట్లు, ఇద్దరు కూడా చాలా బాగా చేయించుకున్నారు అన్నమాట అండి. అలాగా బిజినెస్ లాస్ వచ్చిండి. ఆ ఇల్లు అమ్మేసి మేము బాకీలు తీర్చవలసి వచ్చింది అన్నమాట అండి. ఇప్పుడైతే మళ్ళీ ఏదో ఒకటి తీసుకుందామని చూస్తున్నాం అన్నమాట. నేనైతే అపార్ట్మెంట్లో తీసుకుందాం, మనకి కన్వీనియంట్గా మన రేటుకి వీలుగా వస్తుంది కదా అనేసి నేను అనుకుంటాను అనమాట. మనం ఉండడానికి బాగుంటుంది, అపార్ట్మెంట్ అయితే డబుల్ బెడ్రూమ్ వస్తుంది, మన బడ్జెట్లో వస్తుంది అని అంటున్నాను. నాకైతే అపార్ట్మెంట్ అయితే ఇష్టం. మా వారైతే ఎందుకు ఇప్పుడు మనకంటూ సొంతంగా ఉండాలి కదా, ఇండివిజువల్ చూద్దామని ఆయనకి ఉంటుంది అన్నమాట అండి. లేదు, అపార్ట్మెంట్ అయితే ఇప్పుడు ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉండడానికి బాగుంటుందని నా ఉద్దేశంగా ఉంటుంది అన్నమాట. తర్వాత విషయం తర్వాత, ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. మనం ఉన్నంతసేపు మనం ప్రశాంతంగా మనకి నచ్చినట్లు ఉండొచ్చు కదా అన్న అభిప్రాయం అయితే నాకు ఉంటుంది అన్నమాట అండి. ఏది కరెక్ట్ అంటారండి? సొంత ఇండివిజువల్ ఇల్లు కరెక్ట్ అంటారా, అపార్ట్మెంట్ కరెక్టా? కానీ చాలామంది ఇండివిజువల్ ఇల్లే బెటర్ అంటారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది మాట అండి. ఇదైతే రాజమండ్రిలోనే మంచి పాష్ ఏరియా మాట అండి. చాలా బాగుంటుంది ఈ ఏరియా. ఈ దగ్గరలోనే మాకు ఇల్లు ఉండేదండి ఇది వరకు. ఈ ఏరియా అంతా చూస్తే అండి అసలు రాజమండ్రిలా ఉండదు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఏరియా. ఈ ఏరియాలో కొందామని మా వారికి ఉంటుంది, కానీ ఈ ఏరియాలో మేము కొనేంత ఏమీ ఉండదండి, చాలా రేట్లు ఉంటాయి. తర్వాత అయితే అక్కడైతే మట్టుకు ఏమీ మేము చూడలేదు. అలా ఏరియా తిరిగేసి వేరే చోటుకి అయితే వచ్చామన్నమాట అండి. ఇది వచ్చైతే ఎస్ఎఫ్టీ తక్కువే కానండి, ఇది 3 BHK చేశారన్నమాట. ఈ ఎస్ఎఫ్టీలోనే 3 BHK అయ్యింది. వుడ్ వర్క్ అది అంతా చేసేసి ఉందన్నమాట అండి. బాగుంది ఇల్లు అయితే, చాలా బాగా అనిపించింది నాకైతే. అంతా కూడా పెట్టుబడి అయితే ఏమీ లేదండి. ఇలాగ వుడ్ వర్క్ ఉండి ఇలాగ స్లైడింగ్ డోర్ ఉంటే చాలు, పడిపోతాను అనమాట నేను అపార్ట్మెంట్కి. ఇలా ఉన్నది కొనుక్కోవాలని నా ఆశ అన్నమాట అండి. అంతా అయ్యి ఏది ఎలా అవుతుందో తెలీదు. ఇదైతే మట్టుకి బాగానే అనిపించింది చూసినట్లోనే. ఊర్లోనే ఇల్లు ఉందన్నమాట అండి, అత్తమ్మ వాళ్ళది, మా అత్తమ్మ వాళ్ళది ఇల్లు ఉందన్నమాట. అది అమ్మేసి ఇక్కడ ఏదైనా తీసుకుందాం అనేసి అనుకుంటున్నాం అన్నమాట. దానికోసం అయితే మట్టుకి ఇలాగా చూస్తున్నాం అన్నమాట అండి. ఇది వేరే ఫ్లాట్ అండి. ఇది ఇంకొక అపార్ట్మెంట్లో ఉందనేసి చెప్తే ఈ ఫ్లాట్ కూడా చూడడానికని వచ్చాము. ఇదైతే పాతదే. ఇందాక ఫస్ట్ చూసింది కూడా పాతదే అండి. కొత్తవి కూడా ఉన్నాయి, పాతవి కూడా ఉన్నాయి. ఏది బాగుంటే అది తీసుకుందాంలే అని చూస్తున్నాం అన్నమాట అండి. ఇదైతే ఇలాగ వుడ్ వర్క్ అది ఏమీ లేదు. దీనికైతే మళ్ళీ మనం వుడ్ వర్క్ అది చేయించుకోవాలన్నమాట అండి. ఏదన్నా కూడా ఇదంతా కూడా వుడ్ వర్క్ అది చేయిస్తేనే లుక్ బాగుంటుంది. అలా ఆ ఇల్లులు చూడడానికే లుక్ వైజ్ బాగుంటున్నాయి. అలాంటివి ఏమో చూడడానికి అయితే నాకు సరదాగా అనిపిస్తుంది, కానీ రేట్ నచ్చట్లేదు అన్నమాట అండి. రేట్లు అయితే చాలా రేట్లు పెరిగిపోయాయి. రాజమండ్రిలో కూడా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయన్నమాట. అలాగే ఈ 2 ఫ్లాట్లు అయితే చూసాం అన్నమాట అండి. చూసి ఇంకెక్కడి నుంచి అయితే మట్టుకు ఇంక మళ్ళీ వెళ్ళిపోయాము. ఇంక షాప్కి వెళ్ళాలి కదా అనేసి అయితే వెళ్ళిపోయాం అన్నమాట అండి. ఇదేంటి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి.